హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావటానికి ఒక తక్కువ బడ్జెట్‌లో 2 వెహికల్స్ మీకు ఈరోజు అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ఆ 2 వెహికల్స్ కూడా మన ఇండియాలో బిగ్గెస్ట్ సేల్ అప్పుడున్న మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడుపోయిన బండ్లు అని చెప్పుకోదగ్గ బండ్లలో ఈరోజు మీకు చూపిస్తున్న ఆ 2 బండ్లు. ఆ ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉందండి. 1,30,000 బడ్జెట్‌లో ఒక బండుంది. 2,75,000 బడ్జెట్‌లో ఒక బండుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో అందరికీ ఉపయోగపడే బళ్ళే, వాడుకుంటుంటే మంచి బళ్ళు అని చెప్పుకోదగ్గ బళ్ళు ఈరోజు మీకు చూపిస్తున్నాను. వీడియోలోకెళ్ళిన తర్వాత మీకు 2 వెహికల్స్ గురించి పూర్తి వివరంగా చెప్తాను సార్. మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ వెహికల్స్ కూడా మాకు ఛానల్‌లోనే వెళ్తాయనే నమ్మకంతో ఉన్నాను. ఇప్పటి వరకు మీకు ఇంతకుముందు చెప్పాను సార్. మా మా దగ్గర వెహికల్స్ చూస్తున్నారు. మా దగ్గర పర్చేస్ చేస్తున్నారు. కస్టమర్‌లకి మేము ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలో మేము ఉన్నది విధానం మీకు చెప్పాను. ఏ వెహికల్ మీరు తీసుకున్నా మా దగ్గర 7 ఇయర్స్ బిలో 1,00,000 కిలోమీటర్లు 1,00,000 లోపు తిరిగిన బండ్లకి మేము వారంటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏ కంపెనీ వెహికల్ అయినా సరే. అదొకటి సార్. రెండోది ఇన్స్యూరెన్స్ గురించి మీకు ఈ మధ్య కాలంలో చెప్పి ఉన్నాను. ఇన్స్యూరెన్స్‌లో ఔట్ సైడ్ కట్టే ఇన్స్యూరెన్స్‌కి, కంపెనీలో కట్టే ఇన్స్యూరెన్స్‌కి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయని చెప్పాను. ఆ చేంజెస్ మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను సార్. నిల్డిప్ ఇన్స్యూరెన్స్ అంటే బంపర్ టు బంపర్ ఇన్స్యూరెన్స్ కట్టేటప్పుడు రిటర్న్ టు ఇన్వాయిస్ ఉందా లేదా చెక్ చేసుకోండి సార్. అలాగే 1 ఇయర్‌లో మనం ఎన్ని సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా వెహికల్ ఏమైనా యాక్సిడెంట్ అయితే మనం ఏమైనా పే చేయాలా? కంపెనీ పే చేస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది కాకుండా వెహికల్ ఏమైనా ఫ్లడ్ అయితే టోటల్ లాస్ అమౌంట్ ఏదైతే మనం కట్టిన ప్రీమియం అమౌంట్‌కి ఆ ఐడీవీ అమౌంట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. వెహికల్ ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యి ఆ స్పాట్‌లో ఉన్నప్పుడు మీరు ఫోటోస్ తీయాలా స్పాట్‌లో? లేదంటే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రావాలా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఇన్సూరెన్స్‌లో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఎంతోమంది ఇన్సూరెన్స్‌లో ఇబ్బంది పడిన వాళ్ళున్నారు. అదొక్కసారి అది గమనించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా అండి? వీడియోలోకి వెళ్దామండి. మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. వీడియోలోకి వెళ్దాం రండి సార్. హలో సార్, హాయ్. మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొని వచ్చానండి 2 చిన్న బడ్జెట్‌లో వెహికల్సే. ఈ వెహికల్ ఉన్న కాలంలో ఏదైతే ఈ మోడల్ వచ్చేసరికి టయోటా ఎథియోస్ అండి. సెడాన్ సెగ్మెంట్ వెహికల్. పెట్రోల్ బండి 2012 మోడల్. ఈ వెహికల్ వచ్చేసరికి 2006 శాంత్రో. ఈ ఇందులో వేరియంట్ వచ్చేసరికి ఎక్స్‌ఓ అనే వేరియంట్ అండి. 2 వెహికల్స్ పెట్రోల్ వెహికల్సే. వెహికల్ తిరిగిన కిలోమీటర్లు కూడా చాలా తక్కువండి. 2012 ఎథియోస్. ఈ ఎథియోస్ వెహికల్ వచ్చేసరికి 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇన్ని సంవత్సరాలు అంత తక్కువ తిరిగారు అని డౌట్ రావచ్చు సార్. కస్టమర్ అయితే గనక వెహికల్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిందేం లేదండి. జస్ట్ మాకొక ప్యాషన్. వెహికల్ ఉంటే బాగుంటదనే ఆలోచనతో వెహికల్ తీసుకున్నాం అని చెప్పి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా మీకు ఎప్పుడైనా ఈ కస్టమర్‌కి ఆయిల్ చేంజ్ చేయాలి అనిపించినప్పుడు మాత్రం వెళ్లారు తప్ప ఔట్ సైడ్ తిరిగిన బండి అయితే కాదు. 2012 ఎథియోస్ వి వేరియంట్ అండి. ఈ వేరియంట్‌లో వచ్చేసరికి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్ ఇవన్నీ వస్తాయి సార్. ఇంక్లూడింగ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఎల్ఐవీస్‌తో సహా వస్తుందండి. 2012 ఎథియోస్ వి వేరియంట్ అండి, పెట్రోల్ వేరియంట్. ఈ వి వేరియంట్‌లో వచ్చేసరికి ఈ వెహికల్ అయితే చాలా బాగుంది అని చెప్పట్లేదు సార్. చిన్న చిన్న మైనర్ అవి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఈ ఫ్రంట్ బంపర్ దగ్గర, ఈ ఫెండర్ దగ్గర, ఈ డోర్ దగ్గర చిన్న చొట్ట పడితే గనక ఇది చిన్న డెంటింగ్ వర్క్ చేశారు సార్. డెంటింగ్ అండ్ పెయింటింగ్ వర్క్ చేశారు. వెహికల్ అయితే గనక యాక్సిడెంట్ బండి అయితే కాదండి. మీకు ఈ ఫ్రేము, ఈ డోర్లు మాకు యాక్సిడెంట్ అనేది ఎలా తెలుస్తుందంటే గనక ఈ ఫ్రేమ్ కార్నర్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ దగ్గర మాకు అర్థమవుతుంది సార్. ఒరిజినల్ బీడింగ్‌తో ఉందండి. ఒరిజినల్ డోర్. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు ఒక్కసారి ఇంటీరియర్ చూసినట్లయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేశారండి వెహికల్. వెహికల్ తిరిగిన రీడింగ్ కూడా మీకు అప్డేట్ ఇస్తాను సార్. ఒక్కసారి చూద్దామండి. 58,200 కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్.
ఈ వెహికల్ మీరు ఇంటీరియర్ ఒక్కసారి చూడొచ్చు సార్. ఈ ప్లేయర్ అనేది కంపెనీ నుంచి వచ్చిన ప్లేయర్ కాదండి. ఈ ప్లేయర్ వచ్చేసరికి ఔట్ సైడ్ వేపిచ్చిన ప్లేయర్. అలాగే ఈ ఈ ప్లేయర్ సంబంధించి 4 స్పీకర్లు, 4 డోర్‌లు అమర్చడం జరిగింది సార్. ఈ వెహికల్‌కి సేఫ్టీగా ఫీచర్ మీకు చెప్పింది. ఈ ఎయిర్ బ్యాగ్ అనేది డ్రైవర్ సీట్‌లో ఒకటొస్తుందండి స్టీరింగ్‌లో. కో డ్రైవర్ ప్యాసింజర్ సీట్‌లో ఆపోజిట్ డాష్ బోర్డ్‌లో వస్తుంది సార్. అలాగే ఈ సీట్స్ అనేది సీట్ కవర్లతో చాలా నీట్‌గా మనకి ఇవ్వటం జరిగింది సార్. రేర్ చూసుకున్నట్లయితే ముగ్గురు కాదు సార్, నలుగురు కూర్చున్న వెహికల్ కంఫర్ట్‌గా ఉంటది అని చెప్పుకోదగ్గ రో అని చెప్పొచ్చు సార్. మీకు ఈ డోర్స్‌లోనే మీకు బ్లాక్ అండ్ క్రీమ్ ఫినిషింగ్‌తో డోర్స్ అనేది డిజైన్ చేయబడింది సార్. ఈ పవర్ విండోస్ ఏ డోర్‌కి ఆ డోర్ మనకి పవర్ విండోస్ ఏర్పాటు చేశారండి కంపెనీ నుంచే. అలాగే 3-4 మెంబర్స్ కూర్చున్న లెగ్ స్పేస్ గానివ్వండి, హెడ్ స్పేస్ గానివ్వండి, షోల్డర్ స్పేస్ గానివ్వండి, చాలా ఎక్కువగా ఉన్న బండి అని చెప్పుకోదగ్గ బండ్లలో ఈ వెహికల్ ఒకటి చెప్పొచ్చండి. మీకు ఇంటీరియర్ చూడొచ్చు. ఇన్వాయిస్ ఓనర్ అండి. వెహికల్ 2012 నుంచి ఈ రోజు వరకు ఒక హ్యాండ్ మీద తిరిగిన బండి సార్. ఈ వెహికల్ అయితే గనక 2012 మోడల్ అంటున్నారు. మరి లైఫ్ ట్యాక్స్ ఉందా? లేదా? ట్యాక్స్ అప్డేషను ఆహ్, లైవ్‌లో ఉందా? లేదా? అని చెప్పని చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ వెహికల్ అయితే గనక ట్యాక్స్ అనేది అప్డేట్‌లోనే ఉందండి. 2027 వరకు మనకి ఈ వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ ఫోర్స్‌లో ఉన్నాయి సార్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అనంటే, ఈ 2012లో ఈ వెహికల్స్ లాంచ్ చేసినప్పుడు కొన్ని సెడాన్ వెహికల్స్ ఉన్నాయి సార్. ఈ సెడాన్ వెహికల్స్‌లో ఈ వెహికల్ వచ్చేసరికి లార్జ్ బూట్ స్పేస్ వెహికల్ అని చెప్పుకోదగ్గ వాటిల్లో ఈ వెహికల్ ఒక బూట్ స్పేస్ వెహికల్ అని చెప్పొచ్చండి. ఈ బూట్ స్పేస్ అంటే ఈ యొక్క మన డిక్కీలో ఉన్న స్పేస్ అనేది బూట్ స్పేస్ అని చెప్పుకుంటాం సార్. ఇది 595 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన డిక్కీ అండి. ఇందులోనే మనకి స్టెప్ ఇన్ టైర్, వీల్ రేంజ్, జాకీ, వీల్ కిట్స్ ఇవన్నీ అమర్చబడి ఉంటాయి సార్. అప్పుడున్న సెగ్మెంట్‌లో పోల్చుకున్నట్లయితే సెడాన్‌లో 2012లో మహీంద్రా లోగాన్ వచ్చేది. టయోటా ఎథియోస్ వచ్చేది. అలాగే మారుతి స్విఫ్ట్ డిజైర్ వచ్చేది. ఫ్లూడిక్ వెర్నా వచ్చేది. ఈ సెగ్మెంట్‌తో పోల్చుకున్నట్లయితే. వాటన్నిటిలో ది బెస్ట్ బూట్ స్పేస్ వెహికల్ అని చెప్పుకోదగ్గ బండ్లలో ఇదొక వెహికల్ అని చెప్పొచ్చు. అప్పట్లోనే హై ఫీచర్ అండి ఈ యొక్క డీఫోగర్ బ్యాక్ గ్లాస్‌కి రావటం. ఈ వెహికల్ మనం ఇటువైపు నుంచి బాడీ లైన్ చెక్ చేసుకున్నట్లయితే వెహికల్ టైర్లు కూడా మనకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు సార్. వెహికల్ బటన్ ఉంది. ఇంక్లూడింగ్ అలాయ్ వీల్స్‌తో ఉంది. మీరు ఈ ఇటువైపు బాడీ లైన్ చూసుకున్నట్లయితే వెహికల్ అయితే గనక వెహికల్ చాలా బాగుందండి. ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం గాని ఏమీ లేదు సార్. కానీ ఈ కస్టమర్ తీసుకున్నప్పుడు లెర్నింగ్ అండి. ఆ లెర్నింగ్ నేర్చుకునే టైంలోనే ఇటు భాగం బంపర్ కార్నర్‌కి, ఈ ఫెండర్‌కి, ఈ డోర్ దగ్గర చిన్న చిన్న చొట్టలు, దెబ్బలు ఉంటే గనక చేశారండి. ఇప్పటి వరకు వాడుతుంది ఇన్వాయిస్ ఓనర్. ఈ వెహికల్ మీకు ప్రైజింగ్ అనేది 2,70,000 బడ్జెట్‌లో ఉందండి. 2012 ఎథియోస్ పెట్రోల్ వి వేరియంట్ అండి. మనం నెక్స్ట్ వెహికల్ గురించి చెప్పుకున్నట్లయితే గనక 2006 శాంత్రో. ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక చిన్న కారు ఉంటే బావుంటది అనే ఆలోచనలో ఉన్న కస్టమర్లు ఎంతోమందండి. ఆ కస్టమర్లకి ఆ కోరిక తీర్చిన బండి ఈ బండి అని చెప్పుకోవచ్చు. అలాగే మారుతిలో గూడా ఉందండి ఆ ప్రొడక్ట్ ఆల్టో. ఈ హుండైలో వచ్చేసరికి శాంత్రో. ఈ శాంత్రోలో 3 వేరియంట్స్ ఉన్నాయి సార్. ఈ 3 వేరియంట్స్‌లో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మోడల్ వచ్చేసరికి టాప్ ఎండ్. ఎక్స్‌ఓ అనే వేరియంట్‌తో ఈ వెహికల్ ఉంది సార్. 2006 వెహికల్. ఈ వెహికల్ తిరిగింది కూడా 1,10,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఇన్సూరెన్స్ కూడా మనకి అప్ టు జనవరి వరకు ఉంది సార్. ఐడీవీ వాల్యూ 1,26,000 వరకు ఉంది. వెహికల్ ఎక్కడ డ్యామేజెస్ అయితే అయిన బండి కాదు సార్. ఈ వెహికల్ ఓనర్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ బండేనండి. ఈ వెహికల్ డాక్యుమెంట్స్ కూడా లైవ్‌లో ఉన్నాయి. ఇన్సూరెన్స్ లైవ్‌లో ఉంది. వెహికల్ టైర్లు కూడా బాగున్నాయి సార్. ఈ వెహికల్‌కి అయితే చూడటానికి మనకు కనిపించే ఫ్రంట్ బంపర్ దగ్గర ఒక చిన్న నొక్కుకు పోయింది తప్ప మనకు మేజర్‌గా అయితే ఏమీ లేదు సార్. వెహికల్ మీరు ఇటు బాడీ లైన్ చూడొచ్చు. వెహికల్ అయితే గనక ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ అండి. మీరు ఒక్కసారి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే అప్పట్లో ఒక స్పేషియస్ వెహికల్‌లో ఫ్రంట్ మనం తోలేటప్పుడు లెగ్ స్పేస్ చాలా బావుంటుంది అని చెప్పుకోదగ్గ బండ్లలో హైట్‌కి అంటే కొంచెం హైట్ ఉన్న కస్టమర్‌లకి జర్నీలు చేస్తున్నప్పుడు బావుంటుంది అని చెప్పుకోదగ్గ బండ్లలో ఈ వెహికల్ ఒక బండి అని చెప్పుకోవచ్చండి.
మీకు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే అంటే అప్పుడున్న ఫినిషింగ్తోనే ఉంది కాబట్టి చిన్న చిన్న జస్ట్ పెయింట్ ఒక మరకలు పడిన ఇది ఉంది తప్ప మేజర్గా వర్క్స్ అయితే ఏం లేవు సార్. 11,11 కిలోమీటర్లు మాత్రం తిరిగిన బండి అండి. 1,10,000 చిల్లరండి. ఈ వెహికల్కి వచ్చేసరికి ఏసీ, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ 2 డోర్స్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్ మాత్రం సపరేట్గా చేయించుకున్న రిమోట్ సెంటర్ లాకింగ్ అండి. ఈ ప్లేయర్ కూడా కస్టమర్ అవుట్ సైడ్ వేయించుకున్న ప్లేయరే సార్. సెకండ్ రోలో చూసుకున్నట్లయితే మీకు జస్ట్ ఒక 2 మెంబర్స్ అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చండి. ఒక ఏజ్డ్ పర్సన్స్ అయితే కనుక లోపలికి వెళ్ళటానికి బయటికి రావడానికి అనుకోగా ఉన్న ఆ యొక్క థై సపోర్ట్తో ఉన్న సీట్స్ అని చెప్పొచ్చు. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ ఉంది అని చెప్పుకోదగ్గ బండ్లలో ఈ వెహికల్ ఒకటి అని చెప్పొచ్చండి. మీరు ఇటువైపు బాడీ లైన్ చూసుకున్నట్లయితే టైర్స్ బటన్స్ చూడొచ్చండి. హాఫ్ వీల్ క్యాప్తో వస్తుంది సార్. రిమ్ వీల్ అండి, ఎలా వీల్తో రాదు. టైర్ బటన్ అయితే ఉంది సార్. ఈ వెహికల్కి పని చేయించుకునేది అయితే కనుక ఒక 2 పనులు మాత్రం చేయించుకునేవి ఉన్నాయి సార్. ఫ్రంట్ బంపర్ ఒకటి చిన్న చొట్టు ఉంది, అదొకటి చేయించుకునేది ఒకటి ఉంది. రెండోది వచ్చేసరికి మనం ఏదన్నా మట్టి రోడ్లో వెళ్తున్నప్పుడు జస్ట్ లైట్గా స్టడ్స్ నాయిస్ వస్తుందండి. అంటే సస్పెన్షన్ సంబంధించి లైట్ నాయిస్ వస్తుంది సార్. అంతకుమించి వేరేదేం లేదు. ఈ డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్ అనేది ఒక హై అండ్ వెహికల్కి మాత్రమే వస్తుందండి. ఇందులో ఆ ఫీచర్ కలిగిన బండి సార్. ఈ యొక్క ప్లేయర్ సంబంధించి 2 స్పీకర్స్ అనేది ఈ యొక్క పార్సెల్ ట్రేలో మనకు అమర్చడం జరిగిందండి. మీరు బూట్ స్పేస్ చూడొచ్చు. 220 లీటర్స్ బూట్ స్పేస్తో వస్తుందండి. అదేవిధంగా స్టెపిన్ టైర్ విత్ జాకీ వీల్ కిట్తో వస్తుంది సార్. 4-5 కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అని చెప్పొచ్చండి. అదేవిధంగా మీరు ఇటువైపు బాడీ లుక్ చూడొచ్చండి. బ్యాక్ బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ వరకు జస్ట్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప మనకి పార్ట్లు మారిని అనేది ఏమీ లేదండి. మీరు కావాలంటే డోర్ ఫ్రేమ్స్ చూడొచ్చండి. ప్రతి డోర్ ఫ్రేమ్ చూడొచ్చండి మీరు. వెహికల్ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏమీ లేదు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండే. ఈ వెహికల్ అయితే కనుక మీకు చిన్న చిన్నవి సార్. ఆ 2 పాయింట్లు మీకు ఏదైతే బంపర్ చెప్పానో ఆ బంపర్ ఒకటి సరి చేసుకొని ఆ బాటమ్ స్టడ్స్ ఒకటి సరి చేసుకుంటే సరిపోతుంది. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది సార్. ప్రైజింగ్ కూడా మీకు చెప్పానండి. 1,30,000 కిలోమీటర్లు 1,30,000 రూపాయలకి ఈ వెహికల్ మీకు సేల్ చేయడం జరుగుతుంది. 2012 ఎథియోస్ వచ్చేసరికి 2,70,000 ప్రైస్లో ఉందండి. 2006 1,30,000 ప్రైస్లో ఉందండి. ఎవరైనా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారి నాకు కాల్ చేయొచ్చండి, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. వచ్చినట్లయితే ట్రైల్ వేసిన తర్వాత మీరు నాతో మాట్లాడొచ్చండి. మీకు అంత ధైర్యంగా చెప్తున్నాను. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్స్ అండి, తక్కువ బడ్జెట్లో. ఇన్సూరెన్స్ లైవ్లో ఉన్నాయి, టైర్లు ఉన్నాయి. వెహికల్ అయితే కనుక ఒరిజినల్ ఫ్రేమ్స్తో ఉన్నాయి, ఒరిజినల్ బాడీతో ఉంది. ఈ 2 బళ్ళు కూడా ఆంధ్ర బళ్ళే సార్. మీకు వెంటనే టోకెన్స్ కూడా మీకు వెంటనే టోకెన్ వేసి మీ పేరు మీద నేమ్ ట్రాన్స్ఫర్ కూడా నేనే చేపిస్తాను దగ్గరుండి. ఆ టోకెన్ ఛార్జెస్ మాత్రం మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకేనా సార్? ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పైన థ్యాంక్ యూ. ఈ 2 వెహికల్స్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాను. మీకు నేను ఇంతకుముందు చెప్పిన ఆర్టీఏ వర్క్స్ చెప్పాను. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉంటే కనుక తీసుకునే అవకాశం ఉందని చెప్పాను. మీరు వాడుతున్న ఓల్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించే అవకాశం ఉందని చెప్పాను. లోకల్ అయితే కనుక పూట అరపూటలో మీకు వచ్చేస్తామండి. నాన్ లోకల్ అయితే కనుక 1 డే టైం పడుతుంది. కొంచెం అవకాశం ఇవ్వండి సార్. ఇప్పుడిప్పుడే మా ఛానల్కి మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫోన్లో వస్తున్నాయి, మీ దగ్గర నుంచి మెసేజ్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక తక్కువ బడ్జెట్లో బళ్ళు చాలా తక్కువ దొరుకుతుంది సార్. మాకు దొరికిన తక్కువ బడ్జెట్లో బళ్ళు ఇవి అని చెప్పి ఛానల్లో చూస్తున్న వాళ్ళకి ఇస్తే హ్యాపీ అని చెప్పని అనుకుంటున్నాం మేము, మా టీం. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాం సార్. ఇప్పుడున్న ఎండల పరిస్థితి మీకు తెలిసిందే. బైక్ డ్రైవ్ చేస్తే కనుక హెల్మెట్ పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేస్తే సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఇప్పుడు పడుతున్న వానలకు మాత్రం తడవద్దండి. మంచి వానలు అయితే కాదు. ఓకేనండి? మరో వెహికల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తమ్ముడు రాజేష్తో మీ సంగీత్. థ్యాంక్ యూ.